హలో అండి, నేను మీ డాక్టర్ సప్తశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు హీల్ పెయిన్ అంటే మడంసోల దీని గురించి మాట్లాడుకుందాం. హీల్ పెయిన్లో రకరకాలు ఉంటాయి. కొందరికి ఇక్కడ నొప్పి వస్తుంది మడానికి, కొందరికి ఇక్కడ వస్తుంది, కొందరికి ఇదంతా కూడా పాదం అంతా కూడా రావచ్చు. దీన్ని అన్నిటిని మడంసోలనే అంటాం, కానీ రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏమేమిటో చూద్దాం. సో మడంసోలకి రకరకాల కారణాల్లో ఒకటి ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఇట్లా చూసినప్పుడు ఏదైతే ఈ ఈ ఫేషియా అంటే ఒక కాగితం లాంటిది ఉంటుంది, అదేంటంటే దీన్ని కరెక్ట్గా ప్లేస్లో పెడుతుంది అనమాట పాదాన్ని. సో దానికి ఏదన్నా ఇబ్బంది అయితే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. ఇంకొకటి ఇక్కడ కాలులో ఉండే ఇక్కడ వెనకమాలు ఉండే మసిల్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది, ఇక్కడ నొప్పి వచ్చేదాన్ని టెండినైటిస్ అంటాం. సో ఇలాగా ఈ కాకుండా ఇక్కడ ఒక ఫ్యాట్ ప్యాడ్ ఉంటుంది, అది ఏమన్నా అరిగిపోతే రావచ్చు, లేదు దాని కింద చిన్న స్పాంజ్ ముక్కలు లాంటివి ఉంటాయి, బర్సైటిస్ అంటాం, అది ఏమన్నా ఉబ్బుతా అంటే. ఇలా రకరకాల కారణాలు ఇక్కడ లోకల్గా కాకుండా ఏదన్నా నరం పై కింద కాళ్ళలోంచి ఏదన్నా నరం ఇరుక్కున్నా కూడా పాదం నొప్పి రావచ్చు, ఇది కారణం అవ్వచ్చు. లేదు ఓవర్ వెయిట్, బరువు ఎక్కువ ఉండడం, ఊబకాయం వలన ఆ బరువు అంతా కూడా ఇక్కడ పడి ఇది వీక్ అయ్యి నొక్కుకుపోయి మడంసోలు రావచ్చు. లేదు బోన్స్ వీక్ అయిపోయి ఈ ఆర్చ్ ఏదైతే మెయింటైన్ చెయ్యాలో కాలు, అది మెయింటైన్ చేయలేకపోవడం వలన రావచ్చు. కొందరికి యూరిక్ యాసిడ్, థైరాయిడ్లు, వైటమిన్ డి డెఫిషియన్సీలు ఇట్లాంటి వాటి మూలాన కూడా రావచ్చు. అది కాకుండా పోయిన వారం మాట్లాడుకున్నాం కదా కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. సో ఇన్ని రకాల కారణాలు కాకుండా నార్మల్గా అన్ని వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళకి ఎక్కువసేపు నడిచినా, లేదు ఎక్కువసేపు రన్నింగ్ చేసిన అలవాటు లేని వాళ్ళకి రన్నింగ్ చేసినా, లేదు సపోర్ట్ లేకుండా అలవాటు ఉన్న వాళ్ళు కూడా సరైన సపోర్ట్ కాళ్ళకి వేసుకోకుండా చేసినా రావచ్చు. ఇన్ని రకాల కారణాల్లో ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.